రాజా విక్రమార్క మరియు మాయాచిలుక. ఉజ్జయిని సింహాసనాన్ని విక్రమాదిత్యుడు అధిష్ఠించినప్పుడు ఆయన న్యాయం గురించి, ధర్మం గురించి నలుదిక్కులా చర్చలు జరుగుతూ ఉండేవి. విక్రమాదిత్యుడి ప్రజాప్రేమ మరియు న్యాయంతో సంతోషించిన ఉజ్జయిని ప్రజలు పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుపుకోవడం మొదలుపెట్టారు. దూర ప్రాంతాల నుంచి ప్రజలు రకరకాల వస్తువులను తీసుకువచ్చి సంతోషంగా రాజుకి బహుమతులు ఇచ్చేవారు. ఒకసారి ఒక వేటగాడు విక్రమాదిత్యుడి ఆస్థానానికి ఒక చిలుకను తీసుకువచ్చి రాజుకి కానుకగా ఇచ్చాడు. రాజు ఆ చిలుక ప్రత్యేకత గురించి అడిగితే వేటగాడు, మహారాజా, ఈ చిలుక చాలా అద్భుతమైనది. ఇది మనుషుల మాదిరిగానే మాట్లాడుతుంది మరియు మాట్లాడేదంతా నిజమే చెప్తుంది. అది ఎంత కఠినమైన నిజమైనా సరే అని వివరించాడు. దానికి రాజు, ఇది మనుషుల్లాగా మాట్లాడుతుంటే దాన్ని మాట్లాడమని చెప్పు, దాని మాటల్ని మనం కూడా విందాము అని అడిగాడు. వేటగాడు చిలుకతో, ఈ రాజు యొక్క గొప్పతనాన్ని వివరించు అని అడిగాడు. దానికి చిలుక, నేను అబద్ధపు పొగడ్తలు చెప్పలేను. ఏ రాజ్యం యొక్క ప్రజలు దుఃఖంతో ఉన్నారో ఆ రాజ్యపు రాజు న్యాయస్థుడు మరియు గొప్పవాడు ఎలా అవుతాడు? రాజా విక్రమాదిత్యుడు గొప్పవాడు కాడు, న్యాయస్థుడు అంతకంటే కాదు. మరి నేను ఆయన గురించి ఏం చెప్పాలి అని అడిగింది. చిలుక మాటలు విని ఆస్థానంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. వేటగాడు భయంతో వణికిపోయాడు. కోపంతో చిలుకతో, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? రాజుగారి న్యాయం మరియు ప్రజాప్రేమ గురించి ఈ నగరంలోని ప్రతి పిల్లాడికి తెలుసు. నగరంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారు. నువ్వేమో రాజు గొప్పవాడు కాదంటున్నావు అని అన్నాడు. దానికి చిలుక, నేను చెప్పేది నిజం. ఆ నిజం కఠినంగా ఉంటే నా తప్పేముంది అన్నది. రాజా విక్రమాదిత్యుడు చిలుకతో, మేము నీ కఠిన సత్యాన్ని గౌరవిస్తాము, కానీ నగరంలో ప్రజలంతా సుఖంగా సంతోషంగా ఉత్సవాలు జరుపుకుంటున్నారు. మరెవరైనా ఎలా దుఃఖంతో ఉండగలరు అని అడిగాడు. చిలుక, రాజా, నగరంలో అందరూ సంతోషంగా ఉంటే ఆ వృద్ధ మహిళ ఎందుకు రోజు అర్ధరాత్రి నగరానికి దక్షిణ దిశలో ఉన్న అడవిలో మర్రిచెట్టు కింద కూర్చొని ఏడుస్తోంది అని అడిగింది. రాజు ఆశ్చర్యంతో, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఈ విషయం అబద్ధమని తేలితే పర్యవసనాలు ఏమవుతాయో నీకు తెలుసా అని ప్రశ్నించాడు. చిలుక, నేను సత్యమే చెప్తున్నాను రాజా. ఒకవేళ ఇది అబద్ధమైతే మీరు ఏ శిక్ష విధించినా నేను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను అన్నది. విక్రమాదిత్యుడు, సరే, నేను స్వయంగా అర్ధరాత్రి ఆ అడవికి వెళ్ళి ఆ వృద్ధ మహిళ ఎవరో మరియు ఆమె ఎందుకు రోజు మర్రిచెట్టు కింద కూర్చొని ఏడుస్తోందో తెలుసుకుంటాను అన్నాడు. విక్రమాదిత్యుడు వేటగాడితో, కఠిన సత్యాన్ని చెప్పే ఈ చిలుక నాకు నచ్చింది. దీని ధర ఎంత అని అడిగాడు. వేటగాడు, నేను ఈ చిలుకను మీకోసమే తీసుకువచ్చాను మహారాజా. నాకు దీని ధర ఏమీ వద్దు, మీరే ఉంచుకోండి అన్నాడు. అప్పుడే చిలుక, మహారాజా, నేను మీ రాజభవనంలో ఉండాలంటే మీరు నా 2 షరతులు అంగీకరించాలి అంది. రాజు ఆ షరతులేంటి అని అడిగాడు. చిలుక, మొదటి షరతు, మీరు మరియు మీ ఆస్థానంలో ఉన్న ఎవరూ కూడా నా గురించి ఇతరులకు చెప్పకూడదు. రెండో షరతు, మీరు ఎప్పుడూ నా రక్షణ చేయాలి, నన్ను ఏ ఆపదలోనూ పడవేయకూడదు అంది. విక్రమాదిత్యుడు చిలుక యొక్క 2 షరతులను అంగీకరించాడు. వేటగాడు వద్దన్నా కూడా అతనికి చాలా ధనాన్నిచ్చి పంపించేశాడు. అర్ధరాత్రి సమయంలో రాజా విక్రమాదిత్యుడు నగరానికి దక్షిణ దిశలో ఉన్న అడవి వైపు ఒంటరిగా బయలుదేరాడు. అడవికి చేరుకున్నాక ఒక పెద్ద మర్రి చెట్టు కింద ఒక వృద్ధ మహిళ కూర్చొని ఏడుస్తూ కనిపించింది. రాజు ఆమెని తన పరిచయం మరియు ఏడవడానికి కారణం అడిగాడు. ఆ మహిళ సమాధానం చెప్పకుండా ఏడుస్తూనే ఉంది. విక్రమాదిత్యుడు మళ్ళీ అదే ప్రశ్న అడిగాడు. అప్పుడు ఆ మహిళ దుఃఖపూరిత స్వరంతో, మహారాజా, మీరు దక్షిణ దిశగా వెళ్తూ ఉండండి, మీ ప్రశ్నలకి సమాధానం దొరుకుతుంది అంది. రాజు, ఏం జరిగింది? నువ్వు ఎందుకు నాకు స్వయంగా సమాధానం చెప్పడం లేదు అని అడిగాడు. ఆ మహిళ, నేను మీకు ఏమీ చెప్పలేను. మీకు మీ ప్రశ్నలకి సమాధానం కావాలంటే దక్షిణ దిశగా వెళ్తూ ఉండండి అంది. ఆ మాట వినగానే రాజుకి ఆశ్చర్యం కలిగింది. కానీ తన ప్రశ్నలకి సమాధానం కావాలి కాబట్టి ఆలస్యం చేయకుండా దక్షిణ దిశగా వెళ్ళాడు. కొద్దిసేపు నడిచాక రాజు ఒక శ్మశానం చేరుకున్నాడు. అక్కడ ఒక వృద్ధుడు ఒక చితిపై కట్టెలని పేర్చుతున్నాడు. రాజు చుట్టూ చూశాడు. అంతా నిర్మానుష్యంగా ఉంది. అక్కడ వేరే మనుషులు లేరు, శవం కూడా లేదు. రాజు ఆ వృద్ధుడితో, మీరెవరు? ఇక్కడ వేరే మనుషులు ఎవరూ లేరు, శవమూ లేదు. మరి ఈ అర్ధరాత్రి ఈ చితి ఎవరి కోసం సిద్ధం చేస్తున్నారో అని అడిగాడు. ఆ వృద్ధుడు రాజు ప్రశ్నకి సమాధానం చెప్పకుండా నిశ్శబ్దంగా చితిని సిద్ధం చేస్తూనే ఉన్నాడు. రాజు మళ్ళీ అదే ప్రశ్న అడిగాడు.
అప్పుడు ఆ వృద్ధుడు, రాజా, మీరు దక్షిణ దిశగా వెళ్తూ ఉండండి, మీ ప్రశ్నలకి సమాధానం దొరుకుతుంది అన్నాడు. వృద్ధ మహిళ, వృద్ధుడు ఒకేలాగా సమాధానం చెప్పడంతో రాజు ఆశ్చర్యపోయాడు. రాజు మనసులో చాలా ప్రశ్నలు మొదలయ్యాయి. వాటికి సమాధానాలు తెలుసుకోవాలనే జిజ్ఞాస పెరిగింది. అందుకే విక్రమాదిత్యుడు వెంటనే అక్కడి నుంచి మళ్ళీ దక్షిణ దిశగా బయలుదేరాడు. కొద్దిసేపు నడిచాక రాజు ఒక నది ఒడ్డుకి చేరుకున్నాడు. అక్కడ ఒక యువకుడు కపాలక్రియ కోసం మట్టి కుండలో నీళ్లు నింపుతున్నాడు. ఆ దృశ్యం రాజుని మరింత ఆశ్చర్యపరిచింది. ఆయన ఆ యువకుడితో, ఈ నిర్మానుష ప్రదేశంలో చితి లేదు, శవం లేదు, మరి నువ్వు ఈ కుండలో నీళ్ళెందుకు నింపుతున్నావు అని అడిగాడు. ఆ వృద్ధ మహిళ మరియు వృద్ధుడిలాగే ఆ యువకుడు కూడా రాజుకి ఏమీ సమాధానం చెప్పకుండా నిశ్శబ్దంగా నీళ్లు నింపుతూనే ఉన్నాడు. రాజు మళ్ళీ అదే ప్రశ్న అడిగాడు. అప్పుడు ఆ యువకుడు కూడా రాజుని దక్షిణ దిశగా వెళ్ళమని చెప్పాడు. ఈ మాట విని విక్రమాదిత్యుడు తన సహనాన్ని కోల్పోయి కోపంతో తన ఒర నుంచి ఖడ్గాన్ని తీసి అరిచాడు. ఏం జరుగుతోంది ఇక్కడ? ఎవరిని ఏం అడిగినా ఏమీ చెప్పట్లేదు. దక్షిణ దిశకు వెళ్ళమంటున్నారు, మీరెవరు? ఇక్కడ ఏం చేస్తున్నారు? దక్షిణ దిశలో అంతగా ఏముంది? నిజం చెప్పండి, లేకపోతే మీకు కఠిన శిక్ష విధిస్తాను అన్నాడు. ఆ యువకుడు ఎగతాళిగా, రాజా, మీరు మీ ప్రజలకి శిక్ష మాత్రమే వేయగలరు, ఎందుకంటే మీరు మీ ప్రజలని రక్షించలేకపోయారు. వెళ్ళండి రాజా, మీ నగరానికి తిరిగి వెళ్ళి మీ ప్రజలతో ఉత్సవాలు జరుపుకోండి, మమ్మల్ని మా మానాన వదిలేయండి అన్నాడు. ఆ యువకుడి మాటలు రాజా విక్రమాదిత్యుడి అంతరాత్మను కదిలించాయి. ఆ వృద్ధ మహిళ, వృద్ధుడు, ఈ యువకుడు ఎవరో, వారికి అసలు ఏం జరిగింది, వారు ఎందుకు దాచిపెడుతున్నారు అని ఆయన ఆలోచనలో పడ్డాడు. రాజు నిశ్శబ్దంగా ముందుకు వెళ్ళిపోయాడు. కొద్దిసేపు నడిచాక రాజు మరో శ్మశానాన్ని చేరుకున్నాడు. ఆ శ్మశానంలో ఒక పెద్ద ఎండిపోయిన చెట్టు ఉంది. అది చూడడానికి వింతగా భయంకరంగా ఉంది. ఆ చెట్టు కింద నేలపై ఒక మనిషి శవం తెల్లటి వస్త్రంతో కప్పి ఉంది. రాజు చుట్టూ చూశాడు. అంతా నిర్మానుషంగా ఉంది. ఆ శవం ఎవరిది? దాన్ని ఎవరు వదిలి వెళ్ళారు తెలుసుకోవడానికి విక్రమాదిత్యుడు శవం దగ్గరికి వెళ్ళి వస్త్రాన్ని తొలగించి ముఖం చూడడానికి ప్రయత్నించాడు. రాజు వస్త్రాన్ని తొలగించడానికి ప్రయత్నించగానే ఆ పెద్ద చెట్టు నుంచి ఒక భయంకరమైన శబ్దం వచ్చింది. ఆగు, ఆగు, ఆ శవంపై ఉన్న వస్త్రాన్ని తొలగించవద్దు, లేకపోతే అనర్థం జరుగుతుంది. ఆ భారీ శబ్దం విని రాజా విక్రమాదిత్యుడు ఉలిక్కిపడ్డాడు. ఆయన కూడా బిగ్గరగా, నువ్వెవరు, బయటికి రా అని అడిగాడు. అప్పుడు ఆ పెద్ద చెట్టు నుంచి ఒక భయంకరమైన నరపిశాచం ప్రత్యక్షమైంది. ఆ పిశాచం, నేను నరపిశాచాన్ని, నువ్వెవరు, ఎందుకు ఇక్కడికి వచ్చావు అని అడిగింది. రాజు, నేను ఉజ్జయిని రాజు విక్రమాదిత్యుడిని, నా కొన్ని ప్రశ్నలకు సమాధానం వెతుకుంటూ ఇక్కడికి వచ్చాను. దానికి ఆ పిశాచం, ఏ ప్రశ్నలకి సమాధానం కోసం నువ్వు ఇక్కడికి వచ్చావు రాజా అని అడిగింది. దానికి విక్రమాదిత్యుడు, ఈ అడవికి ఉత్తర దిశలో ఒక మర్రి చెట్టు కింద రోజు అర్ధరాత్రి ఒక వృద్ధ మహిళ ఎందుకు ఏడుస్తోంది? ఒక శ్మశానంలో ఒక వృద్ధుడు రోజు రాత్రి చితి ఎవరి కోసం సిద్ధం చేస్తాడు? అదే అడవిలో ఒక నది ఒడ్డున ఒక యువకుడు రాత్రిపూట కపాలక్రియ కోసం కుండలో నీళ్లు ఎందుకు నింపుతాడు? ఆ వృద్ధ మహిళ, వృద్ధుడు, యువకుడు ఎవరు? వారు ఎందుకు ఆ వింత పనులు చేస్తున్నారు అని అడిగాడు. నేను ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు నువ్వు చెప్పు, ఈ శవం ఎవరిది? దీనిపై ఉన్న వస్త్రాన్ని తొలగిస్తే ఏమనర్థం జరుగుతుంది అని అడిగాడు. దానికి ఆ పిశాచం, రాజా, ఈ శవం దేవరత్న అనే బాటసారిది. ఇది పూర్తిగా చనిపోలేదు. ఒక అఘోర తాంత్రికుడు తన తంత్ర మంత్రాల ప్రభావంతో ఈ శవాన్ని అర్ధమృతం చేసి ఉంచాడు. ఒకవేళ ఈ శవంపై ఉన్న వస్త్రాన్ని తొలగిస్తే ఆ అర్ధమృత శవం పూర్తిగా చనిపోతుంది అని చెప్పింది. అర్ధరాత్రి మర్రి చెట్టు కింద ఏడుస్తున్న వృద్ధ మహిళ ఆ శవం యొక్క తల్లి. శ్మశానంలోని చితిని సిద్ధం చేస్తున్న వృద్ధుడు ఈ శవం యొక్క తండ్రి. నదిలో కుండలో నీళ్లు నింపుతున్న యువకుడు ఈ శవం యొక్క తమ్ముడు. ఆ ముగ్గురు రోజు అలా చేయడానికి కారణం నేనే వారిని అలా చేయమని చెప్పాను అని నరపిశాచం వివరించింది. విక్రమాదిత్యుడు ఆ నరపిశాచాన్ని, ఆ అఘోర తాంత్రికుడు ఈ బాటసారిని ఎందుకు అర్ధమృత శవంగా మార్చి ఇక్కడుంచాడు? ఇది ఎంతకాలం ఇలా ఉంటుంది? నువ్వు ఎందుకు ఆ ముగ్గురిని అలా చేయమన్నావు? ఆ కథ పూర్తిగా చెప్పు అని అడిగాడు. నరపిశాచం, రాజా, కొద్ది రోజుల క్రితం నేను నరపిశాచాన్ని కాదు, కాటి కాపరిని మరియు ఈ శ్మశానంలోనే ఉండేవాడిని. ఒకరోజు సాయంత్రం ఆ అఘోర తాంత్రికుడు తనతో పాటు ఒక రహస్యమైన చిలుకను తీసుకువచ్చాడు. ఆ చిలుక పంజరంలో బంధించి ఉంది. ఆ చిలుక ప్రత్యేకత ఏమిటంటే అది మనుషుల్లాగా మాట్లాడుతుంది.
ఆ తాంత్రికుడు పంజరంలో బంధించిన చిలుకను నాకు అప్పగించి ఆ చిలుకపై కొన్ని తంత్ర మంత్రాలు చేయడానికి కాలిన చితిబూడిదని తీసుకురావడానికి వెళ్ళాడు. ఆ చిలుక పంజరంలో బంధించి ఉంది, ఎక్కడికి పోలేదులే అని నేను దాన్ని ఈ చెట్టు కింద ఉంచి నా పనుల నిమిత్తం వెళ్ళాను. కొద్దిసేపటి తర్వాత దేవరత్న అనే ఈ బాటసారి ఇటుగా వెళ్తున్నాడు. పంజరంలో ఉన్న చిలుక దేవరత్నని పంజరం తలుపు తెరవమని వేడుకుంది. దేవరత్నకి ఆ చిలుకపై దయ కలిగి పంజరం తలుపు తెరిచాడు. చిలుక ఆకాశంలోకి ఎగిరిపోయింది. అదే సమయంలో ఆ తాంత్రికుడు చితిబూడిదని తీసుకొని అక్కడికి వచ్చాడు. దేవరత్న పంజరం నుంచి చిలుకను విడిపించడం చూశాడు. ఆ తాంత్రికుడు కోపం పట్టలేక తన తంత్రమంత్రాలతో దేవరత్నని అర్ధమృత శవంగా మార్చేశాడు. నేను తిరిగి వచ్చినప్పుడు ఆ తాంత్రికుడు నాపై కూడా కోపంతో తన తంత్ర విద్యతో నన్ను నరపిశాచంగా మార్చేశాడు. నువ్వు ఆ చిలుకను వెతికి తీసుకువచ్చే వరకు నువ్వు నరపిశాచంగానే ఉండాలి అని చెప్పి ఆ అఘోర తాంత్రికుడు తన గుహకి వెళ్ళిపోయాడు. ఈ దేవరత్నపై నాకు చాలా కోపం వచ్చింది. ఎందుకంటే ఇతడి తప్పు వల్లే ఆ తాంత్రికుడు నన్ను కాటికాపరి నుంచి నేరుగా నరపిశాచంగా మార్చేశాడు. నేను అతని కుటుంబ సభ్యులను పిలిపించి ఆ మాట్లాడే చిలుకను వెతికి తీసుకొచ్చే బాధ్యతని వారికి అప్పగించాను. రాబోయే అమావాస్య రాత్రిలోపు వారు ఆ చిలుకను వెతికి తీసుకురాకపోతే వారి అర్ధమృత కొడుకు ఎప్పటికీ మరణిస్తాడని వారికి స్పష్టంగా చెప్పాను అని నరపిశాచం చెప్పింది. అంతేకాకుండా ఆ చిలుక దొరికే వరకు నా పనులు అంటే కాటికాపరి పనులు ఆ తండ్రి కొడుకులే చేయాలని చెప్పాను. దేవరత్న తండ్రి శ్మశానంలో చితిని సిద్ధం చేస్తాడు. అతని తమ్ముడు చనిపోయిన శవాల కపాలక్రియ కోసం కుండలో నీళ్లు నింపుతాడు. అప్పటి నుంచి ఆ తల్లి తండ్రి కొడుకు పగలు చిలుక కోసం వెతుకుతారు. రాత్రిపూట ఆ వృద్ధుడు చితిని సిద్ధం చేస్తాడు. యువకుడు కుండలో నీళ్లు నింపుతాడు అని వివరించింది. రోజులు వెతికినా చిలుక దొరకకపోవడంతో ఆ వృద్ధ మహిళ చాలా దుఃఖిస్తుంది. అమావాస్య రాత్రి వచ్చేలోపు చిలుక దొరకకపోతే తన పెద్ద కొడుకు శాశ్వతంగా చనిపోతాడు అనే భయం ఆమెని పీడిస్తోంది. అందుకే ఆమె ప్రతి రాత్రి ఏడుస్తోంది. ఆ మహిళ ఆ నిర్మానుష్య అడవిలో చెట్టు కింద కూర్చొని ఏడవడానికి కారణం నేను వారికి చిలుక మరియు దేవరత్న అర్ధమృత శవం గురించి నగరంలో ఎవరికీ తెలియకూడదు అని చెప్పాను. నరపిశాచం మాటలు విని విక్రమాదిత్యుడు ఆశ్చర్యపోయాడు. ఆయన ఆ పిశాచంతో, నువ్వెంత మోసపూరిత పిశాచానివి, నీ తప్పుకి శిక్షని ఒక కొడుకును కోల్పోయిన ఆ వృద్ధ తల్లిదండ్రులకు వేస్తున్నావు. తాంత్రికుడు ఆ చిలుకను నీకు అప్పగించాడు, కానీ నువ్వు ఆ చిలుకను ఒంటరిగా వదిలేసి తప్పు చేశావు. ఈ అమాయక దేవరత్న ఆ చిలుకను నిస్సహాయంగా భావించి దయచూపాడు, పంజరం నుంచి విడిపించాడు అన్నాడు. మరియు నీ తప్పుకు శిక్ష ఈ దేవరత్న అతని వృద్ధ తల్లిదండ్రులు మరియు తమ్ముడికి లభిస్తోంది. చిలుకను వెతికే పనిని నీకు తాంత్రికుడు అప్పగిస్తే నువ్వు ఆ బాధ్యతని దేవరత్న వృద్ధ తల్లిదండ్రులు తమ్ముడిపై మోపి చాలా పెద్ద పాపం చేశావు అన్నాడు. నరపిశాచం దానికి, రాజా, ఇందులో నా తప్పేమీ లేదు. చిలుకను విడిపించే తప్పు దేవరత్న చేశాడు. ఆ తాంత్రికుడు నాతో సహా అతన్ని కూడా శిక్షించాడు. నన్ను కాటికాపరి నుంచి నరపిశాచంగా మార్చాడు. ఎంత తొందరగా వారు ఈ మాట్లాడే చిలుకను వెతికి తీసుకువస్తారో అంత తొందరగా వాడి కొడుకు తిరిగి లభిస్తాడు అంది. రాజా, ఆ ముగ్గురిని వేరే వ్యక్తుల సహాయం తీసుకోకూడదని నేను చెప్పాను, కానీ మీరు కావాలంటే మనుషుల్లాగా మాట్లాడి ఆ చిలుకను వెతకడానికి వారికి సహాయం చేయవచ్చు అని చెప్పింది ఆ పిశాచం. అప్పుడే ఆ రాజుకి తన ఆస్థానంలో వేటగాడు ఇచ్చిన ఆ చిలుక గుర్తొచ్చింది. అది కూడా మనుషుల్లాగా మాట్లాడుతుంది, బహుశా ఇదే ఆ చిలుక కావచ్చు అనుకున్నాడు. రాజు ఆ నరపిశాచానికి ఆ చిలుక గురించి చెప్పాలని అనుకున్నాడు, కానీ అప్పుడే ఆ చిలుక పెట్టిన షరతు గుర్తుకు వచ్చింది. ఇదే ఆలోచించి రాజా విక్రమాదిత్యుడు ఆ పిశాచం ముందర మౌనంగా ఉండిపోయాడు. రాజు దేవరత్న అర్ధమృత శవం నుంచి తంత్రమంత్రాల ప్రభావాన్ని తొలగించి అతన్ని స్పృహలోకి తీసుకురా. కావాలంటే నువ్వు అతన్ని బందీగా ఉంచుకో, కానీ అతన్ని స్పృహలోకి తీసుకురా. అప్పుడు అతని వృద్ధ తల్లిదండ్రులకు తమ కొడుకు బతికే ఉన్నాడన్న నమ్మకం కలిగి వారి దుఃఖం కొంచెం తగ్గుతుంది. ఇంకా నేను నీకు మాటిస్తున్నాను, ఆ చిలుక ఎక్కడున్నా సరే దాన్ని నేను వెతికి నీకు అప్పగిస్తాను అని అన్నాడు. నరపిశాచం, రాజా, ఇందులో నేనేమీ చేయలేను. ఇప్పుడు చేయగలిగిందంతా ఆ అఘోర తాంత్రికుడే అన్నది. విక్రమార్కుడు ఆ నరపిశాచాన్ని ఆ అఘోర తాంత్రికుడి గురించి అడిగాడు. దానికి నరపిశాచం, దక్షిణ దిశగా ఇక్కడి నుంచి 3 కోసుల దూరంలో దట్టమైన అడవిలో ఒక పాత కోట శిథిలమై ఉంది. ఆ శిథిలంలోనే ఆ అఘోర తాంత్రికుడు ఉంటాడు అని చెప్పింది. రాజా విక్రమాదిత్యుడు అఘోర తాంత్రికుడి కోట వైపు బయలుదేరాడు.
కొద్దిసేపటి తర్వాత రాజు ఆ దట్టమైన అడవి లోపల ఉన్న శిథిలమైన కోట ద్వారం వద్దకు చేరుకున్నాడు. ఆ స్థలం చాలా రహస్యంగా భయంకరంగా ఉంది. కోట ద్వారం వద్ద 2 దివిటీలు మాత్రమే వెలుగుతున్నాయి. రాజు ఆ ద్వారం గుండా శిథిలంలోకి ప్రవేశించాడు. ఆ శిథిలంలో అంతా నర అస్థిపంజరాలు, తంత్రమంత్రాలకు సంబంధించిన రహస్య వస్తువులు పడి ఉన్నాయి. కోట అంతా వెతికాడు, కానీ ఆ తాంత్రికుడు కానీ వేరే ఏ ప్రాణంతో ఉన్న మనిషి కానీ అక్కడ కనిపించలేదు. అప్పుడే విక్రమాదిత్యుడి దృష్టి ఒక మూల వైపు పడ్డది. అక్కడ వేర్వేరు పంజరాల్లో చాలా చిలుకలు బంధించి ఉన్నాయి. ఆ చిలుకలన్నీ నిశ్శబ్దంగా రాజు వైపు చూస్తున్నాయి. అప్పుడే అకస్మాత్తుగా ఒక చిలుక రెక్కలు టపటపా కొట్టి అల్లరి చేయడం మొదలుపెట్టింది. రాజు ఆ చిలుక దగ్గరికి వెళ్ళగానే అది మరింత బలంగా రెక్కలు కొట్టింది. ఆ చిలుక తన తలని కాళ్ళని ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నట్టుగా కదిలిస్తోంది, కానీ మాట్లాడలేకపోతోంది. రాజు నిశితంగా చూశాడు. ఆ చిలుక కళ్ళ నుంచి కన్నీళ్ల ధారలు కారుతున్నాయి మరియు అది ఆశగా రాజు వైపు చూస్తోంది. రాజు ఆలోచనలో పడ్డాడు. నేను ఇప్పటి వరకు ఏ చిలుకని పెంచలేదు, మరి ఈ చిలుక నన్ను తెలిసినట్టుగా ఎందుకు ఇలా ప్రతిస్పందిస్తోంది? ఒక్క క్షణం రాజుకి ఇదే బహుశా వేటగాడు తన ఆస్థానంలో ఇచ్చిన చిలుక కావచ్చు అనిపించింది. కానీ ఆ చిలుక మనుషుల్లాగా మాట్లాడగలదు మరియు అది ఇప్పుడు తన రాజభవనంలో భద్రతా వలయంలో కూడా ఉంది. మరి ఇక్కడికి ఎలా వస్తుంది? బహుశా ఇది వేరే చిలుక కావచ్చు అని ఆలోచించి రాజు ముందుకు వెళ్ళి ఆ తాంత్రికుడి కోసం వెతకడం మొదలుపెట్టాడు. వెతుకుతూ రాజా విక్రమాదిత్యుడు ఆ శిథిలం ఇంకా లోపలికి చేరుకోగా అక్కడ ఒక పెద్ద రహస్యమైన ఎండిపోయిన చెట్టు ఉంది. ఆ చెట్టు కొమ్మకి ఆ అఘోర తాంత్రికుడు తలకిందులుగా వేలాడుతూ 2 కళ్ళు మూసుకొని ఏదో తంత్రమంత్ర సిద్ధి చేస్తున్నాడు. ఆ తాంత్రికుడికి జుట్టు గడ్డం చాలా పెద్దవిగా ఉన్నాయి. తల నుంచి పాదాల వరకు శరీరం అంతా బూడిద పూసుకొని ఉంది. విక్రమాదిత్యుడు అక్కడే నిలబడి ఆ తాంత్రికుడి తంత్రమంత్ర సిద్ధి పూర్తయ్యే వరకు వేచి ఉండడం మొదలుపెట్టాడు. కొద్దిసేపటి తర్వాత ఆ తాంత్రికుడి ప్రక్రియ పూర్తవగానే చెట్టు నుంచి కిందికి దిగాడు. తన ముందు ఒక రాజు నిలబడి ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. ఆయన రాజుని పరిచయం మరియు ఇక్కడికి రావడానికి కారణం అడిగాడు. దానికి రాజు, నేను ఉజ్జయిని నగరం రాజు విక్రమాదిత్యుడిని. ఒక ముఖ్యమైన పని నిమిత్తం మీ దగ్గరికి వచ్చాను. మర్ఘట అనే శ్మశానంలో పెద్ద చెట్టు కింద దేవరత్న అనే బాటసారి అర్ధమృత శవం పడి ఉంది. దాన్ని మీరే మీ తంత్రమంత్రాలతో బంధించారు. ఆ బాటసారి తప్పేమీ లేదు. అయినప్పటికీ మీరు అతన్ని మీ మంత్రాలతో శవంగా మార్చారు. అతని వృద్ధ తల్లిదండ్రులు చాలా దుఃఖంతో ఉన్నారు. నేనేం కోరుకుంటున్నా అంటే మీరు మీ మంత్రాల ప్రభావాన్ని ఆ అర్ధమృత శవం నుంచి తొలగించి మళ్ళీ అతని స్పృహలోకి తీసుకురావాలని కోరుకుంటున్నాను అన్నాడు. విక్రమాదిత్యుడి మాటలు విని అఘోర తాంత్రికుడు ఆశ్చర్యపోయాడు. ఆయన రాజుతో, రాజా, ఈ అర్ధమృత శవం దేవరత్న అనే బాటసారదని నీకెలా తెలిసింది? ముందది చెప్పు అని అడిగాడు. దానికి రాజు, ఆ చెట్టుపై ఉన్న నరపిశాచం ఈ విషయం చెప్పింది అన్నాడు. ఆ మాట విని ఆ తాంత్రికుడు ఏదో ఆలోచనలో పడ్డాడు. కొంతసేపు ఆలోచించిన తర్వాత ఆ అఘోర తాంత్రికుడు, ఆ నరపిశాచం ఆ అర్ధమృత శవం గురించి చెప్పి ఉంటే బాటసారి దేవరత్నను ఏ తప్పుకు అర్ధమృత శవంగా మార్చాడో కూడా చెప్పుంటాడు. మరి ఏ షరతును పూర్తి చేస్తే ఆ అర్ధమృత శవం నుంచి మంత్రాల ప్రభావం తొలగించబడుతుందో కూడా చెప్పి ఉంటాడు కదా అన్నాడు. దానికి విక్రమాదిత్యుడు, అవును, ఆ షరతు నాకు బాగా తెలుసు. అమావాస్య రాత్రి వచ్చేలోపు దేవరత్న పంజరం నుంచి విడిపించిన మనుషుల్లాగా మాట్లాడే ఆ చిలుకను వెతికి తీసుకురావాలి. నేను మీకు వచనం ఇస్తున్నాను. ఆ చిలుకను నేను స్వయంగా వెతికి తీసుకువచ్చి మీకు సమర్పిస్తాను అన్నాడు. కానీ అప్పటి వరకు ఆ శరీరం నుంచి మీ మంత్రాల ప్రభావాన్ని తొలగించి అతన్ని జీవించి ఉన్న స్థితిలోకి తీసుకొని రండి. తద్వారా అతని తల్లిదండ్రులు మరియు తమ్ముడి దుఃఖం కొంచెం తగ్గుతుంది అని విక్రమాదిత్యుడు అడిగాడు. అఘోర తాంత్రికుడు, లేదు రాజా, ముందు ఆ చిలుకను వెతికి తీసుకొనిరా. ఆ తర్వాతే నేను ఆ అర్ధమృత శవం నుంచి నా మంత్ర ప్రభావాన్ని తొలగిస్తాను అన్నాడు. రాజా విక్రమాదిత్యుడు ఆ అఘోర తాంత్రికుడిని చాలా బతిమలాడాడు, కానీ అతను రాజు మాట వినలేదు. రాజా విక్రమాదిత్యుడు తిరిగి తన నగరానికి వచ్చి ఒంటరిగా కూర్చొని ఏం చేయాలి అని ఆలోచించడం మొదలుపెట్టాడు. వేటగాడు తనకు ఇచ్చిన చిలుకే ఆ అఘోర తాంత్రికుడికి కావలసిన చిలుక అని ఆయనకు పూర్తిగా నమ్మకం కలిగింది. రాజు సందిగ్ధంలో పడ్డాడు. ఒకవైపు తాను చిలుకకి మాట ఇచ్చాడు, ఎప్పుడూ దాన్ని రక్షిస్తానని, ఎవరికీ దాని గురించి చెప్పనని. మరోవైపు అమావాస్య రాత్రిలోపు ఆ చిలుక తాంత్రికుడికి దొరకకపోతే దేవరత్న యొక్క అర్ధమృత శవం శాశ్వతంగా మరణిస్తుంది మరియు తన సొంత ప్రజలను రక్షించలేకపోయిన అపవాదు రాజా విక్రమార్కుడికి అంటుకుంటుంది. చాలా ఆలోచించిన తర్వాత విక్రమార్కుడు ఆ చిలుకను ఆ అఘోర తాంత్రికుడికి అప్పగించాలని నిర్ణయించుకున్నాడు. ఆయన ఆ చిలుక దగ్గరకు వెళ్ళి
అడవిలో అర్ధరాత్రి ఏడుస్తున్న మహిళ దుఃఖానికి కారణం నువ్వు మరియు ఆ అఘోర తాంత్రికుడు. ఆ అఘోర తాంత్రికుడికి నీ అవసరం ఉంది. నేను నిన్ను ఆ తాంత్రికుడికి అప్పగిస్తే ఆ వృద్ధ మహిళ దుఃఖం ముగుస్తుంది. అందుకే నిన్ను ఆ తాంత్రికుడికి అప్పగించాలని నిర్ణయం తీసుకున్నాను అన్నాడు. దానికి ఆ చిలుక, రాజా, మీరెలా చేయగలరు? మీరు నాకు వచనం ఇచ్చారు. ఆ వచనాన్ని మీరు మర్చిపోయారా, లేదా మీ వచనం అబద్ధమా అని అడిగింది. రాజు, నా వచనం అబద్ధం కాదు, నేను దాన్ని మర్చిపోనూ లేదు. ఆ వృద్ధ మహిళ రాత్రిపూట అడవిలో మర్రి చెట్టు కింద ఎందుకు ఏడుస్తుందో నీకు బాగా తెలుసు. అయినప్పటికీ నువ్వు నా నుండి నా నిజం దాచావు. నిన్న ఆస్థానంలోనే నువ్వు మొత్తం విషయం చెప్పుంటే నేను నీకు ఆ మాట ఇచ్చేవాడిని కాదు కదా అన్నాడు. చిలుక, రాజా, నేను మీ నుండి ఏది దాచలేదు, నేను చూసిందే మీకు చెప్పాను అన్నది. ఆ మహిళ పెద్ద కొడుకు నిన్ను తాంత్రికుడి పంజరం నుంచి విడిపించాడు. అందువల్లే ఆ తాంత్రికుడు అతన్ని అర్ధమృత శవంగా మార్చి శ్మశానంలో ఉంచాడు. దీనివల్లే కదా ఆ వృద్ధ మహిళ రాత్రిపూట అడవిలో ఏడుస్తోంది. ఈ విషయం నీకు తెలీదా అని అడిగాడు. దానికి చిలుక, నేను ఆ తాంత్రికుడి పంజరం నుంచి ఒక బాటసారి ద్వారా విడిపించబడ్డాను అన్నది నిజం. కానీ ఆ బాటసారితో ఆ తాంత్రికుడు అంత తప్పుగా ప్రవర్తించాడన్న సంగతి నాకు అస్సలు తెలీదు. ఆ బాటసారి ఆ వృద్ధ మహిళ కొడుకు అని కూడా నాకు తెలీదు అన్నది. నేను పంజరం నుంచి విడిపించబడిన తర్వాత కొన్ని రోజులు ఆ మహిళ రాత్రిపూట ఏడ్చే మర్రి చెట్టు పైనే దాక్కున్నాను. నాకు అంతవరకే తెలుసు. ఆ తర్వాత ఒక వేటగాడు నన్ను పట్టుకొని మీ ఆస్థానానికి తీసుకువచ్చాడు. ఒకవేళ ఆ మహిళ దుఃఖానికి కారణం నేనే అయితే దయచేసి నన్ను ఆ తాంత్రికుడికి అప్పగించండి. నన్ను ఆ తాంత్రికుడికి అప్పగించడం వల్ల ఆ మహిళ దుఃఖం ముగిస్తే నేను సంతోషంగా ఆ తాంత్రికుడికి బందీగా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను అంది. అయితే రాజా, మీరు ఆ వృద్ధ మహిళ దగ్గరికి వెళ్ళినప్పటి నుంచి ఆ అఘోర తాంత్రికుడిని కలిసే వరకు మీ ప్రయాణంలో ఏం జరిగిందో, మీరేం చూశారో ఆ మొత్తం వృత్తాంతాన్ని నాకు ఒక్కసారి వినిపించండి అని ప్రార్థించింది. రాజా విక్రమాదిత్యుడు ఆ చిలుకకి మొదటి నుంచి చివరి వరకు తన ప్రయాణం వృత్తాంతాన్ని మొత్తాన్ని వినిపించాడు. చిలుక రాజు మాటలను శ్రద్ధగా విని, రాజా, ఆ మొత్తం ప్రయాణంలో మీకు 3 విచిత్ర సంఘటనలు ఎదురయ్యాయి. మీరు వాటిని గమనించారా అని అడిగింది. దానికి విక్రమాదిత్యుడు, ఆ ప్రయాణంలో జరిగిన సంఘటనలన్నీ విచిత్రంగానే ఉన్నాయి. నువ్వు ఏ 3 విచిత్ర సంఘటనల గురించి మాట్లాడుతున్నావో అని అడిగాడు. చిలుక, మొదటి విచిత్ర సంఘటన, మీరు ఆ చెట్టు కింద పడి ఉన్న దేవరత్న అర్ధమృత శవంపై నుంచి వస్త్రాన్ని తొలగించి దాన్ని చూడడానికి ప్రయత్నించినప్పుడు ఆ నరపిశాచం మిమ్మల్ని ఆ ముఖాన్ని చూడకుండా ఎందుకు ఆపింది? రెండవ విచిత్ర సంఘటన, ఆ అఘోర తాంత్రికుడి శిథిలంలో ఉన్న ఆ చిలుక మిమ్మల్ని చూసి ఏడవడం మొదలుపెట్టింది. ఎందుకు? మరియు దాని రెక్కలు కూడా కొట్టింది. మూడవ విచిత్ర సంఘటన, మీరు ఆ అఘోర తాంత్రికుడిని దేవరత్న అర్ధమృత శవంపై నుండి తంత్రమంత్రాలు తొలగించమని అడిగినప్పుడు ఆ తాంత్రికుడు ఎందుకు ఉలిక్కిపడ్డాడు? ఆ తర్వాత కొద్దిసేపు ఎందుకు ఆలోచనలో పడ్డాడు? ఈ 3 విచిత్ర సంఘటనల నుంచి మీకు ఏమైనా అర్థమైందా అని అడిగింది. రాజా విక్రమాదిత్యుడు, నాకు ఆ 3 సంఘటనల నుంచి ఏం అర్థం కాలేదు, నీకేం అర్థమైందో చెప్పు అని అడిగాడు. దానికి చిలుక, రాజా, ఆ అఘోర తాంత్రికుడు మరియు ఆ నరపిశాచం మీ నుంచి ఏదో దాస్తున్నారు. ఇద్దరూ కలిసి ఏదో కుట్ర పన్నుతున్నారు. ఆ విషయం తెలుసుకోవాలంటే మనము ఆ మర్కట శ్మశానానికి వెళ్ళాలి మరియు దేవరత్న అర్ధమృత శవంపై ఉన్న తెల్లటి వస్త్రాన్ని తొలగించాలి. కానీ ఆ నరపిశాచం మిమ్మల్ని గుర్తుపడుతుంది. అందుకే మిమ్మల్ని వస్త్రం తొలగించడానికి అనుమతించదు. దానికోసం మీరు కాటికాపరి వేషం వేసుకుని వెళ్ళాలి అంది. రాజా విక్రమాదిత్యుడు చిలుక మాట విని కాటికాపరి వేషం వేసుకొని ఒక దుప్పటి కప్పుకొని ఆ దుప్పటిలో చిలుకను దాచుకొని ఆ మర్కట శ్మశానం వైపు బయలుదేరాడు. శ్మశానానికి చేరుకున్నాక ఏం చేయాలో ఎలా చేయాలో అని చిలుక విక్రమాదిత్యుడికి బాగా వివరించింది. రాజు ఆ చిలుకను దుప్పట్లో దాచి కేవలం తల బయటికి వచ్చేలా ఉంచి ఆ చెట్టు కిందికి చేరుకున్నాడు. రాజు దేవరత్న అర్ధమృత శవం ముఖంపై నుంచి వస్త్రాన్ని తొలగించగానే ఆ శవం ముఖం చూసి చిలుక ఆశ్చర్యపోయింది. ఆ అర్ధమృత శవం అసలు దేవరత్నది కాదు, అది నరపిశాచంగా ఉన్న కాటికాపరిది. అదే సమయంలో ఆ నరపిశాచం ప్రత్యక్షమై, ఎవరు నువ్వు, ఏం చేస్తున్నావు ఇక్కడ అని అరిచింది. రాజు భయపడుతున్నట్లుగా, నేను ఒక కాటికాపరిని, ఈ శ్మశానంలోకి కొత్తగా వచ్చాను. ఈ మనిషి దుప్పటి కప్పుకొని నిద్రపోవడం చూసి చనిపోయాడని అనుకున్నాను, అందుకే పరిశీలించాను అన్నాడు. నరపిశాచం, ఈ శవం నుంచి దూరంగా ఉండు, మళ్ళీ దీని దగ్గరికి రాకు అంది. చిలుక రాజుకి అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోమని సైగ చేసింది. రాజు అక్కడి నుంచి కొద్ది దూరం వెళ్ళగానే చిలుకతో, నువ్వు చెప్పినట్లుగానే చేశాను, ఇప్పుడు చెప్పు, నీకేం అర్థమైంది అని అడిగాడు. దానికి చిలుక,
రాజా, మీరు బాటసారి దేవరత్న యొక్క అర్ధమృత శవంగా భావిస్తున్నది దేవరత్న కాదు, అది నరపిశాచంగా ఉన్న కాటికాపరి శవం అంది. ఈ మాట విని విక్రమాదిత్యుడికి కాళ్ళ కింద భూమి కదిలినట్లయింది. ఆయన నువ్వేం మాట్లాడుతున్నావు అని అడిగాడు. చిలుక, మహారాజా, నేను దేవరత్న మరియు ఆ కాటికాపరి ముఖాలు బాగా గుర్తుపట్టగలను. నేను నిజమే చెప్తున్నాను, ఈ శవము ఆ కాటికాపరిదే అంది. రాజా విక్రమాదిత్యుడు, ఒకవేళ ఈ శవం ఆ కాటికాపరిదైతే మరి దేవరత్న ఎక్కడా అని అడిగాడు. చిలుక, దేవరత్న ఆ అఘోర తాంత్రికుడి దగ్గరే ఉన్నాడు. ఆ అఘోర తాంత్రికుడి శిథిలంలో మిమ్మల్ని చూసి ఏడ్చిన చిలుక వేరే ఎవరూ కాదు, దేవరత్న మాత్రమే. అతన్ని తాంత్రికుడు చిలుకగా మార్చి బంధించాడు. దేవరత్న మీ నగరానికే పౌరుడు. మిమ్మల్ని చూడగానే గుర్తుపట్టాడు. అతను మాట్లాడలేకపోయాడు. అందుకే రెక్కలు కొట్టి ఏడ్చి మీ సహాయం అడిగాడు. కానీ మీరు అతని భాష అర్థం చేసుకోలేక అతన్ని అక్కడే వదిలేసి వచ్చారు అంది. ఆ నరపిశాచం మీతోనే కాదు, దేవరత్న తల్లిదండ్రులు, తమ్ముడితో కూడా అబద్ధం చెప్పింది. నేలపై పడి ఉన్న ఆ శవం దేవరత్నది అని, దాన్ని తిరిగి బతికించి ఆశ చూపించి ఆ మాట్లాడే చిలుకను, అంటే నన్ను, వారి చేత వెతికిస్తోంది. ఆ అమాయక ప్రజలు అది తమ కొడుకు శవమేనని నమ్ముతున్నారు మరియు తమ కొడుకును తిరిగి బతికించుకునే ఆశతో ఆ ముగ్గురు ఆ పిశాచం చేతిలో బొమ్మలైపోయారు అని వివరించింది. విక్రమాదిత్యుడి కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. ఆయన, ఈ నరపిశాచము, ఆ తాంత్రికుడు ఇంత పెద్ద మోసం చేశారు. నేను ఇప్పుడే వెళ్ళి ఆ అఘోర తాంత్రికుడి ప్రాణాలు తీస్తాను. ఆ తర్వాత ఈ నరపిశాచానికి కఠిన శిక్ష విధిస్తాను అన్నాడు. చిలుక, మహారాజా, అలాంటి పొరపాటు అస్సలు చేయకండి. ఆ తాంత్రికుడు చాలా జిత్తులమారి. అతను తప్పకుండా ఏదో ఒక పన్నాగం పన్ని ఉంటాడు. ఈ నరపిశాచం శవము అసలు అర్ధమృతం కాదు, పూర్తిగా చనిపోయింది. ఆ తాంత్రికుడు నన్ను దక్కించుకోవడంలో ఒకవేళ విజయం సాధిస్తే ఈ నరపిశాచాన్ని తిరిగి బతికించడు. బదులుగా తన తంత్ర మంత్రాలతో మరింత ప్రమాదకరమైన పిశాచంగా మార్చడానికి ప్రయత్నిస్తాడు అంది. అందుకే ముందుగా ఈ నరపిశాచాన్ని దారి నుంచి తొలగించాలి అన్నది. రాజు చిలుకతో, దాన్ని దారి నుంచి ఎలా తొలగించాలి అని అడిగాడు. చిలుక, దీన్ని దారి నుంచి తొలగించడానికి ఒకే ఒక మార్గం ఉంది. ఈ నరపిశాచం యొక్క మృత శవాన్ని అగ్నికి ఆహుతి చేయాలి. నరపిశాచం శవాన్ని అగ్నికి ఆహుతి చేయగానే దానికి తన మృత శరీరంపై ఉన్న మమకారం పోతుంది మరియు అది శాశ్వతంగా విముక్తి పొందుతుంది అని చెప్పింది. దానికి రాజు, ఆ శవాన్ని అగ్నికి ఆహుతి చేయడం అంత సులభం కాదు. ఆ నరపిశాచం అలా చేయనివ్వదు. చాలా జాగ్రత్తగా మరియు చాకచక్యంగా ఆ శవంపై నెయ్యి, నూనె మరియు నిప్పుని ఒకేసారి వేయాలి. అప్పుడే మనం విజయం సాధించగలం అన్నాడు. రాజా విక్రమాదిత్యుడు తిరిగి తన భవనానికి చేరుకున్నాడు. ఒక కుండలో నెయ్యి మరియు నూనె, ఇంకో కుండలో నిప్పు రవ్వల్ని నింపుకున్నాడు. అదే కాటికాపరి వేషంలో ఆ చిలుకతో కలిసి శ్మశానానికి చేరుకున్నాడు. శ్మశానానికి చేరుకున్నాక రాజు చాలా జాగ్రత్తగా మరియు చాకచక్యంగా ఆ 2 కుండలని తీసుకొని నరపిశాచం శవం దగ్గరికి వెళ్ళి ఒకేసారి ఆ రెండింటినీ ఆ శవంపై కుమ్మరించాడు. నరపిశాచం శవం భగ్గున మండడం మొదలైంది. తన మృత శరీరం అకస్మాత్తుగా కాలుతుండడం చూసి నరపిశాచం గట్టిగా కేకలు వేయడం మొదలుపెట్టింది. విపరీతంగా అరిచింది. కానీ కొంచెం సేపటి తర్వాత శాశ్వతంగా శాంతించింది. నరపిశాచాన్ని దాని నుంచి తొలగించిన తర్వాత విక్రమాదిత్యుడు దేవరత్నని అఘోర తాంత్రికుడి బారి నుంచి విడిపించడానికి సిద్ధపడ్డాడు. రాజా విక్రమాదిత్యుడు చిలుకతో, నువ్వు ఆ తాంత్రికుడి దగ్గరికి తిరిగి వెళ్ళాలనుకోవడం లేదు కదా, అయితే సరే, నువ్వు రాజభవనానికి తిరిగి వెళ్ళు. నువ్వు చాలా కష్టపడి ఆ తాంత్రికుడి బారి నుంచి విముక్తి పొందావు. నేను నిన్ను మళ్ళీ ఆ తాంత్రికుడి ఉచ్చులో పడనివ్వను. దేవరత్నాన్ని విడిపించడానికి నా ప్రాణాలను అర్పించాల్సి వచ్చినా సరే నేను అఘోర తాంత్రికుడి దగ్గరికి వెళ్తాను అన్నాడు రాజు. చిలుక, రాజా, ఏ వ్యక్తి అయితే నన్ను ఆ తాంత్రికుడి బారి నుంచి విడిపించాడో అతను ఈరోజు తాంత్రికుడి చేతిలో చిక్కుకున్నాడు మరియు అది కూడా నా కారణంగా. ఆ వ్యక్తి ఆ తాంత్రికుడి ఉచ్చు నుంచి విముక్తి అయ్యేంత వరకు నాకు శాంతి ఉండదు. నేను కూడా మీతో వస్తాను. దయచేసి నన్ను వద్దనకండి అంది చిలుక. రాజు చిలుక మాట అంగీకరించి దాన్ని తనతో తీసుకొని ఆ అఘోర తాంత్రికుడి కోట వైపు బయలుదేరాడు. కోటలోకి ప్రవేశించడానికి ముందు చిలుక రాజుతో, ఆ తాంత్రికుడు చాలా జిత్తులమారి, అతన్ని నమ్మకూడదు. అతను నన్ను బంధించటంతో పాటు మిమ్మల్ని కూడా బంధించి చిలుకగా మార్చడానికి ప్రయత్నిస్తాడు. ఆ శిథిలంలో ఒక గది ఉంది. దాని మధ్యలో నేలపై ఒక చిన్న పంజరం, దానికి సరిగ్గా పైన తంత్రమంత్రాలతో సిద్ధం చేసిన ఒక పెద్ద పంజరం వేలాడుతూ ఉంటాయి.
ఆ తాంత్రికుడు మిమ్మల్ని ఆ చిన్న పంజరాన్ని తీసుకురమ్మని చెప్తాడు. మీరు ఆ చిన్న పంజరం దగ్గరికి వెళ్ళగానే ఆ తాంత్రికుడు పైన వేలాడుతున్న పెద్ద పంజరం తాడిని తెంచుతాడు మరియు ఆ పంజరం మీ పైన పడుతుంది. మీరు వెంటనే ఆ పంజరంలో బందీ అయి చిలుకగా మారిపోతాడు. అందుకే రాజా, నేను చెప్పినట్లుగానే చేయండి, అప్పుడే మనం ఆ మోసగాడి నుంచి తప్పించుకోగలమని చెప్పింది. ఆ తాంత్రికుడి ఉచ్చులో చిక్కుకోకుండా ఉండడానికి చిలుక రాజుకి మార్గం చూపింది. రాజా విక్రమాదిత్యుడు ఆ చిలుకను తీసుకొని ఆ తాంత్రికుడి కోటలోకి ప్రవేశించాడు. లోపలికి చేరుకోగానే ఆ తాంత్రికుడు ఏదో మంత్రసిద్ధిలో ఉన్నాడు. అప్పుడే చిలుక, నేను వచ్చాను తాంత్రికుడా, ఇప్పుడు ఆ బాటసారి దేవరత్నని ఆ పంజరం నుంచి విడిపించు, అతన్ని తిరిగి మనిషిగా మార్చు అని గట్టిగా అరిచింది. చిలుక మాట విని తాంత్రికుడు ఉలిక్కిపడ్డాడు. ఎదురుగా రాజా విక్రమాదిత్యుడు ఆ మాట్లాడే చిలుకతో నిలబడి ఉన్నాడు. తాంత్రికుడు విక్రమాదిత్యుడితో, ఈ చిలుక మీకు నిజమంతా చెప్పినట్లుంది. బాటసారి దేవరత్న శ్మశానంలో అర్ధమృత శవం కాదని, ఇక్కడ నా బందీఖానాలో ఉన్నాడని అన్నాడు. చిలుక, సమయం వృధా చేయకు తాంత్రికుడా, ఇప్పుడు త్వరగా ఆ బాటసారి దేవరత్నని విడిపించు అన్నది. తాంత్రికుడు దేవరత్నను విడిపించాలని అనుకోలేదు. అతడు ఆ మాట్లాడే చిలుకతో పాటు విక్రమాదిత్యుడిని కూడా బంధించి చిలుకగా మార్చాలని ఆలోచించాడు. అందుకే ఆ తాంత్రికుడు విక్రమాదిత్యుడిని ఆ పంజరాల గదిలోకి తీసుకెళ్ళి, రాజా, మీరు ముందు ఆ మాట్లాడే చిలుకని నేలపై ఉన్న ఆ చిన్న పంజరంలో బంధించి నాకు అప్పగించండి, ఆ తర్వాత నేను దేవరత్నను విడిపిస్తాను అన్నాడు. రాజా విక్రమాదిత్యుడికి ఆ తాంత్రికుడి ఎత్తుగడ అర్థమైంది. ఏం చేయాలో అని చిలుక ముందే చెప్పింది. రాజు ఆ తాంత్రికుడితో, సరే, నేను నీకు ఆ చిలుకని ఆ పంజరంలో బంధించి ఇస్తాను, కానీ ఆ తర్వాత కూడా నువ్వు దేవరత్నను విడిపించకపోతే అని అడిగాడు. తాంత్రికుడు, నేను విడిపించకపోతే నువ్వే అతన్ని విడిపించుకోవచ్చు, ఆ పంజరం నుంచి బయటికి రాగానే అతను తనంతట తాను మనిషిగా మారిపోతాడు అన్నాడు. రాజు తాంత్రికుడి మాట అంగీకరించి ఆ నేలపై ఉన్న పంజరం వైపు వెళ్ళడం మొదలుపెట్టాడు. రాజు పంజరం దగ్గరికి చేరుకోగానే ఆ తాంత్రికుడు పైన వేలాడుతున్న పెద్ద పంజరం తాడు తెంచుతాను అనుకున్నాడు. ఇదే ఆలోచించి తాంత్రికుడు తాడు తెంచడానికి చెయ్యి ముందుకు పెట్టగానే విక్రమాదిత్యుడు ఉద్దేశపూర్వకంగా నేలపై దడాల్మన పడిపోయాడు మరియు మూర్ఛ వచ్చినట్లుగా నటించాడు. చిలుక గట్టిగా, రాజు మూర్ఛపోయాడు అని గట్టిగా అరిచింది. ఇది చూసి తాంత్రికుడు ఆ పెద్ద పంజరం తాడిని తెంచలేదు. ఎందుకంటే ఆ పెద్ద పంజరం ప్రత్యేకత ఏమిటంటే, ప్రాణంతో స్పృహలో ఉన్న వ్యక్తి అందులో బందీ అయితేనే అతను చిలుకగా మారగలడు. చనిపోయినా లేదా మూర్ఛపోయిన వ్యక్తి అందులో చిలుకగా మారలేడు. ఆ తాంత్రికుడు రాజు దగ్గరికి వెళ్ళి అతన్ని స్పృహలోకి తీసుకురావడానికి ప్రయత్నించాడు. అప్పుడే రాజు సమయం చూసుకొని చాలా చాకచక్యంగా లేచి తన ఖడ్గంతో వేలాడుతున్న పంజరం తాడిని నరికేశాడు. తాంత్రికుడు అక్కడి నుంచి దూరం జరగడానికి ముందే ఆ పెద్ద పంజరం అతనిపై పడింది. ఆ అఘోర తాంత్రికుడు ఆ పంజరంలో బందీ అయ్యి చిలుకగా మారిపోయాడు. రాజా విక్రమాదిత్యుడు వెంటనే మాట్లాడే చిలుకతో, ఈ అఘోర తాంత్రికుడికి ఎలాంటి శిక్ష విధించాలి అని అడిగాడు. చిలుక, ఇతన్ని ఈ పంజరంలోనే బంధించి ఉంచండి, ఇదే అతనికి తగిన శిక్ష అనంది. ఆ తర్వాత వెంటనే వారిద్దరూ దేవరత్న వద్దకు వెళ్ళారు. అక్కడ ఉన్న దేవరత్న పంజరం తలుపుతో పాటు అక్కడ ఉన్న ఇతర చిలుకల పంజరాల తలుపులను కూడా తెరిచారు. ఆ చిలుకలన్నీ పంజరాల నుంచి బయటికి రాగానే ఎగిరిపోయాయి. దేవరత్న కూడా పంజరం నుంచి బయటికి రాగానే తిరిగి మనిషిగా మారిపోయాడు. మనిషిగా మారిన దేవరత్న విలపిస్తూ రాజా విక్రమాదిత్యుడి పాదాలపై పడిపోయాడు. విక్రమాదిత్యుడు అతన్ని గట్టిగా హత్తుకున్నాడు. ఆ తర్వాత ఆయన దేవరత్నని మరియు మాట్లాడే చిలుకను తీసుకొని నేరుగా దేవరత్న కుటుంబ సభ్యుల వద్దకు తీసుకెళ్లాడు. వారి ఆనందాలకి అవధులు లేవు. వారందరూ రాజుకి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఆ తర్వాత రాజు ఆ మాట్లాడే చిలుకతో కలిసి తమ రాజధానికి తిరిగి వెళ్ళారు. వెళ్ళే మార్గంలో రాజు చిలుకతో, ఇప్పుడు చెప్పు, నా నగర ప్రజలందరూ సుఖంగా సంతోషంగా ఉన్నారా అని అడిగాడు. దానికి చిలుక, మీలాంటి రాజుని పొందినందుకు వారందరూ చాలా సంతోషంగా సుఖంగా ఎంతో గర్వంతో ఉన్నారు మహారాజా అని చెప్పింది. రాజు చాలా ఆనందపడ్డాడు. వారిద్దరూ కలిసి రాజధానికి చేరుకున్నారు. కథ సమాప్తం.